బిల్డింగ్ ఎవరికి లేదు మొత్తం ప్రత్యేక శ్రద్ధ వచ్చి గతంలో కూడా జిల్లా ఉంచినటువంటి సందర్భం మీరు చూసిరు. మరి అదే రకంగా విద్యాభివృద్ధి కోసం మేము మా వంతు ఖచ్చితంగా ప్రయత్నం చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ, ఏది ఏమైనా మీరు త్వరగానే మా దిశగా తమరు ప్రభుత్వంతో మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ, మేము మా వంతుగా విద్యాభివృద్ధికి కృషి చేస్తూ ఉన్నాం. 10వ తరగతి విద్యార్థుల్ని కూడా తీర్చిదిద్దడంలో అయితేనేమి, మార్నింగ్ ఈవినింగ్ క్లాసులు చెప్పడంలో అయితేనేమి ప్రత్యేక శ్రద్ధ కనబర్చి గతంలో కూడా జిల్లా ఉంచినటువంటి సందర్భం మీరు చూసిరు. మరి అదే రకంగా విద్యాభివృద్ధి కోసం మేము మా వంతు ఖచ్చితంగా ప్రయత్నం చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ, ఏది ఏమైనా మీరు త్వరగానే మా యొక్క ఎస్టీయూ భవనానికైనా హాజరవుతా మీరు వదిలిపెడతా అని చెప్పేసారు. అంటే సార్ మీరు ప్రజల్లో ఎంతున్నారో మా ఉపాధ్యాయుల్లో కూడా అంతే ఉన్నారని చెప్తారు. మీరు చూపించేటువంటి ప్రేమ అభిమానమే నిజంగా మమ్మల్ని కార్యాన్వితులు చేస్తూ ఉన్నది. మాకు ఎన్ని సమస్యలు వచ్చినా కూడా విద్యాపరమైన సంబంధం కావచ్చు, ఉపాధ్యాయ సమస్యలు వస్తే ఫస్ట్ మీ దగ్గరకు వస్తేనే మాకు తెలియనటువంటి న్యాయపరమైనటువంటి చిక్కుడు ముడిని కూడా విప్పి ఆనాడు గౌరవ కమిషనర్ గారితో మాట్లాడినటువంటి సందర్భం. మరి మీ చిత్రత మామూలుది కాదు. మరి ఈ సంఘం గురించి మీకు తెలియదు కాదు. 1947 స్వాతంత్రం కంటే ముందే ఏర్పడినటువంటి సంఘం ఇది. మరి ఆనాటి నుండి ఈనాటి వరకు విద్యా సంబంధం అయితేనేమి, ఉపాధ్యాయ సంబంధ సమస్యల పరిష్కారం కోసం అలుపెరగకుండా పోరాటం చేస్తూ ఇవాళ ఉన్నటువంటి అన్ని సంఘాలకు మాతృ సంఘంగా ఉన్నటువంటి సంఘం స్టేట్ టీచర్స్ యూనియన్. మరి ఈ సంఘం యొక్క చరిత్ర అయితేనేమి, ఈ సంఘం చేపట్టినటువంటి ధర్నా కార్యక్రమాలు అయితేనేమి, ఉద్యమ కార్యక్రమాలు అయితేనేమి, విద్యా సంబంధ సదస్సులు అయితేనేమి మీ హాజరైనటువంటి సందర్భం మీరు చూస్తాం. అలాంటి సందర్భంలో ఇవాళ మీరు పిలవగానే మా ఎస్టీయూ భవనానికి వాస్తవంగా అక్కడికే జనరల్గా రమ్మంటుండే, కానీ సారు ఏమన్నారంటే, బాబు మీ ఎస్టీయూ భవనాన్ని చూస్తా ఒకసారి, నేను వస్తా బాబు అని చెప్పి నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఆనాడు రూపాయి పోగు వేసుకొని 65 సంవత్సరాల క్రితం మన ఎస్టీయూ సోదరులు నిర్మించుకున్నటువంటి భవనం. మరి ఆనాడు 4 గుంటల జాగా పైసలకు పోగు చేసుకోవడం అంటే మామూలు విషయం కాదు. మరి ఆనాటి నుండి ఈనాటి వరకు ఇవాళ ఎన్నో సదస్సులు కావచ్చు, ఉద్యమ చరిత్ర కావచ్చు, ఉద్యమ కార్యాచరణమే కావచ్చు, ఎన్నో కార్యక్రమాలు ఈ 4 గోడల మధ్యలో తీర్చిదిద్దుకొని ఇవాళ విద్యాపరమైనటువంటి సమస్యలు ఎన్నో కూడా చిక్కుముడి తిప్పినటువంటి ఈ భవనం ఇవాళ మరి శిథిలావస్థకు చేరుకున్నది. దయచేసి ఏమైనా మీకు అవకాశం ఉంటే ఎమ్మెల్సీ నిధుల నుంచి ఒక 10 లక్షల రూపాయలు ఇస్తే మళ్ళీ ఒక 100 ఏళ్ళ దాకా దీన్ని మేము నిలబెట్టుకుంటామని చెప్పేసి ఇవాళ మేమందరం కూడా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం. ఇవాళ మేమంతా కూడా గౌరవంగా ఉన్నాం. ఏంటంటే మా జీవన్ రెడ్డి గారు మా వైపు ఖచ్చితంగా ఉంటారని చెప్పేసి మేము ఇవాళ గర్వంగా మేము ఫీల్ అవుతా ఉన్నాం. తక్షణ సాయం కింద అట్లీస్ట్ 3 లక్షల రూపాయలైనా కనీసం ఇవాళ మీరు దీన్ని చూస్తూ ఉన్నారు. ఇవాళ ఏ నాయకుడు కూడా చూసినా కూడా స్పందించలేదు. మీది విశాలమైనటువంటి హృదయం నాకు తెలుసు. ఇవాళ నేనంతా ఏమంటానంటే ఓం నమ శివాయ, ఓం నమో నారాయణ అంటే దేవుడు అన్నట్టు లేట్గా కొంచెం కరుణిస్తాడో, కొంచెం ప్రత్యక్షమైనాం, కానీ మా అన్నయ్య దగ్గరికి ఇమ్మీడియట్లీ పోవచ్చు. తెలుగు, హిందీ పోస్టులు ఖాళీ ఉన్నాయి సార్. అయితే వాటిని ప్రభుత్వం భర్తీ చేయలేదు. వాటిని ఏంటంటే కామన్ సీనియారిటీ అంటే ఏంటిది, ఎస్జిటీలు, లాంగ్వేజ్ పండితులు కలిపి అవి భర్తీ చేస్తే ఇటు స్కూల్స్ కి అన్ని స్కూల్లో ప్రమోషన్ డెప్త్, ఆ సబ్జెక్ట్ డెప్త్ గురించి తెలుసుకొని దాన్ని శాసన మండలి అయితేనేమి, గతంలో అసెంబ్లీ టైగర్ అని పేరు అయితేనేమి గర్జించినటువంటి సందర్భం మనం ఎన్నో చూస్తాం. మరి గవర్నీయులు ఎమ్మెల్సీ గారు, కొత్తపల్లి ఎమ్మెల్సీ గారు, గవర్నీయులు టి జీవన్ రెడ్డి గారిని ఈ సందర్భంలో మాట్లాడవలసిందిగా కోరుతారు. స్టేట్ టీచర్స్ యూనియన్ జగిత్యాల శాఖ పక్షాన్ని ఏదైతుందో రాబోయే విద్యా సంవత్సరం 2025 సంబంధించి క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనే విధంగా మనల్ని ఇక్కడికి ఆహ్వానించటం, కార్యక్రమాన్ని నిర్వహింపజేస్తున్నటువంటి జగిత్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి గారైనటువంటి బైరం హరికిరణ్ గారు, జిల్లా అధ్యక్షులు సోదరులు శంకర్ గారు, అట్లాగే రాష్ట్ర బాధ్యత నిర్వర్తిస్తున్న రవి గారు, ఇతర పెద్దలు, ముఖ్యంగా ఎస్టీఐ ఉపాధ్యాయ సోదరులు, పాత్రికేయ మిత్రులు, సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ప్రధానమైందని చెప్పక తప్పదంటుంది.
ఉపాధ్యాయులు అని చెప్పానంటే వాస్తవంగా ఒకప్పుడైతే కేవలం ప్రభుత్వ పాఠశాలలు ఉండేనే మేము విద్యా బోధన పొందినటువంటి పరిస్థితులలో క్రమేపీ మారుతున్న కాలానికి అనుగుణంగా ఇలా ప్రైవేట్ రంగంలో కూడా విద్యాలయాలు ఏర్పడటం, ఇలా ప్రైవేట్ విద్యాలయాలకు పోటీగా మన ప్రభుత్వ విద్యాలయాలు తీర్చిదిద్దుకోవాల్సినటువంటి ఆవశ్యకత మనకు మీద బాధ్యతగా మనకు అది ఏర్పడటం అంటే నిజంగా ఒక విధంగా ఇలా విద్యా వ్యవస్థ నిర్వహణలో ప్రభుత్వ పాఠశాలలు పోటీతత్వాన్ని ఎదుర్కొంటున్నాయని చెప్పక తప్పదంటుంది. ఇప్పుడు ప్రైవేట్ పాఠశాలల వైపు మొగ్గటానికి గతంలో ఆరంభంలో ఏదైతుందో ఆంగ్ల మాధ్యమం అనేది ప్రధానం ఉండేది. మన ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం బోధన సదుపాయం లేకపోవడంతో ఇవాళ ఈ గ్లోబలీకరణ ఇలా ప్రపంచంలో ఎక్కడైనా మన ఉపాధి పొందటం మనం ఏదైతుందో అవకాశంగా తీసుకుంటున్నాం కాబట్టి ఆంగ్ల మాధ్యమానికి ప్రాధాన్యత ఇస్తూ ఇలా ప్రైవేట్ విద్యాలయాలను ఆశ్రయిస్తుంది. దాన్ని ఎదుర్కోవటానికి ప్రభుత్వ రంగంలో కూడా మన విద్యాలయాలన్నింటినీ కూడా ఆంగ్ల మాధ్యమంలో బోధన సదుపాయాలు కల్పించాలనే ఒక భావనతోని మనకి ఇప్పటికి గుర్తుంది 2004-09 మధ్య కాలంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా సక్సెస్ స్కూల్స్ అని ప్రవేశపెట్టారు. ఆ సక్సెస్ స్కూల్స్ విధానం ఏదైతే 3 విడతల్లోగా మొత్తం ప్రభుత్వ పాఠశాలలు అన్ని కూడా ఆంగ్ల మాధ్యమంలోకి దాన్ని మార్పు చేసే విధంగా కార్యక్రమం రూపొందించి సంగంపల్లి అని చెప్పిన ఒక స్కూల్ ఉంది ఇక్కడ జగిత్యాల మండలంలో సంగంపల్లి ఒక స్కూల్. అప్పుడు మొదటి విడతలో సంగంపల్లి తీసుకుంది. నాకు ఇప్పటికీ గుర్తుందన్న వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్ ఈజ్ సంగంపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్ అని చెప్పండి. అంత చక్కగా బోధన కొనసాగుతుంది. అందులో మన ప్రభుత్వ ఉపాధ్యాయులు ఏదైతే ఉందో ఆ బాధ్యత నిర్వహిస్తున్నాయి చెప్పండి. సరే తదుపరి మరి మారిన ప్రభుత్వం దాన్ని పూర్తి స్థాయి లోపల అమలు చేయలేకపోవటం, ఇవాళ ఏదైతుందో మళ్ళీ రాష్ట్రంలో అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడటం. వాస్తవంగా తెలంగాణ రాష్ట్రం అనేది వాళ్ళ విద్యార్థులు నిరుద్యోగ యువత ఉద్యోగ ఫలితమే ఈ తెలంగాణ రాష్ట్రం చెప్పక తప్పదండి. విద్యార్థులకి ఏంటంటే వారి భావి జీవితం నిర్మాణానికి ఇవాళ విద్యాలయాలను బలోపేతం చేసుకోవటం, అట్లా ఏదైతుందో ఉపాధి అవకాశాలు పెంపొందింపు చేసుకున్నటువంటి ఒక అవకాశం మనకు లభిస్తుందని చెప్పని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాన్ని బలోపేతం చేసుకుంటాం. గడిచిన దశాబ్ద కాలం మనం ఆశించిన ఫలితాలు పొందలేకపోయినా వాస్తవం కూడా చెప్పంటున్నాను. మనకు అన్ని అవకాశాలు ఉండి కూడా ఏదైతుందో వీళ్ళ నిరుద్యోగ సమస్య పరిష్కారం చేసుకోవడమే కానీ, ఉద్యోగ అవకాశాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వడమే కానీ, ప్రభుత్వ పాఠశాల బలోపేతం చేసుకోవడమే కానీ, కొంతవరకు ఏదైతుందో ఈ గురుకులాశ్రమ పాఠశాలల ఏర్పాటుతోని ఈ సమస్యకు కొంత గుర్తింపు ఇవ్వాలని చెప్పి తలిచింది కదా ప్రభుత్వం. మనం కాదని ఏమని చెప్పండి. కానీ వాటికి కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించలేకపోవడంతో మనం ఆశించినటువంటి ఒక ఫలితాలు పొందలేకపోయాం. మరి ఒక పాఠశాల అనేది ఏదైతుందో కేవలం బోధనకే పరిమితం కాదు. బోధన అనేది ఇట్ ఇస్ లింక్డ్ విత్ మనకు మౌలిక సదుపాయాలతో లింక్ అయి ఉంటాయి చెప్పండి. ఆ మౌలిక సదుపాయాల కల్పన మనం ఎప్పుడైతే మనం చేయగలుగుతామో బోధన కూడా మెరుగైన రీతిలో చేయగలుగుతాం చెప్పండి. ఆ మౌలిక సదుపాయాలు లేకపోవడంతో ఏదైతే ఆశించిన మేను మన ఫలితాలు పొందలేకపోయాం. వీళ్ళ పెద్ద రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రభుత్వ విద్యాలయాల పట్ల నిర్వహణకు బోధకుల పట్ల కూడా ఏదైతుందో ప్రత్యేకమైన శ్రద్ధ చేపట్టారు. వీళ్ళ ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి గతంలో టెట్ నిర్వహణ కూడా ఒక నిర్వహించడం అనేది కూడా ఒక సమస్య మారిపోయాడని చెప్పంటున్నా. నాకు గుర్తున్న శాసన మండలిలో అంటే ఒక విధంగా నేను గ్రాడ్యుయేట్ కాన్ఫరెన్సీ కి ప్రాతినిధ్యం వహించడంతో మీ ప్రతినిధిగా చెప్పంటుంది మీ టీచర్స్ ప్రతినిధి ఏదైతుందో కేవలం మీకే పరిమితం అవుతుంది. నేనేదైతున్నదో పట్టభద్రుల ప్రాతినిధ్యం వహించడం లోపల మీకు కూడా ప్రాతినిధ్యం వహించడం నా బాధ్యత అని చెప్పాను. మీ టెట్ నిర్వహణ గురించి ఒకసారి ఈ శాస్త్రమండలి వేదిక అంశాన్ని సభ దృష్టి తీసుకొస్తే కొంతమేరకు ఏదైతుందో ఏ శాఖ ఆ శాఖ సఫలీకృతమవుతున్నారు. దీనికి ఏదైతే వాళ్ళకి అవకాశం కల్పించినందుకు ఏదైతుందో నేను దీన్ని మీకు కావాల్సిన విధంగా ఎదురు సమకూర్చాలని నేను ప్రయత్నం చేస్తానని చెప్పంటూ నేను ఇంకో 370 జీవో అంశం గురించి కూడా హరికిరణ్ గారు స్పందించారు, దృష్టికి తీసుకొచ్చి మన శాసన మండలి 370 జీవో ఏదైతుందో ఈ సబ్ కమిటీ వేసి ఆ సబ్ కమిటీ ఏదైతే కేవలం స్పౌజ్ వరకే పరిమితం అయిపోతుంది.
స్పౌజ్ వరకే పరిమితం అవుతుంది. అంటే ఇది ఒక స్పౌజ్ తోనే ఏదైతే ఉందో ఈ సమస్య పరిష్కారం అనేది కాదు. అసలు వాస్తవంగా ఏదైతుందో నేను గతంలో అభిప్రాయం వ్యక్తం చేసిన, నేను మొన్న డే బిఫోర్ బహుశా 4 దినాలు అవుతా లాస్ట్ వీక్ చర్చకు వచ్చి శ్రీధరబాబు గారు దానిపై స్పందించిండు మంత్రిగా. మీరు నూతన జిల్లాలు ఏర్పాటు చేసిండే జోన్ అనేది ఏదైతే ఉందో ఒక్క కరీంనగర్ జిల్లా 4 జోన్లలో పోయింది. ఒక్క ఉమ్మడి కరీంనగర్ జిల్లా 4 జోన్లలో పోయింది. ఇటు మన బాసరలో పోయినాం, పక్కన కరీంనగర్ సిరిసిల్ల రాజన్న జిల్లాలో పోయింది, అక్కడ ఏదో పెద్దపల్లి కాళేశ్వరంలో పోయింది, అక్కడ హుజరాబాద్ కమలాపూర్ దగ్గర ఏదైతుందో కొంత భాగం భద్రాద్రిలో పోయింది. దీంతో ఏమైపోయిందంటే అసలు నేటివిటీ ఒక చిన్న అంశం చెప్తాను మీరు, నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుంటే, ఒక అమ్మాయి ఏదైతుందో జగిత్యాలకి వెళ్ళి ఏదో సర్వశిక్ష అభియాన్ కాదు దాని ఈవో ఏదో ఉంటారన్న ఆ జాబ్ కు ఎంప్లాయ్మెంట్ కు కాల్ వచ్చింది. దళిత అమ్మాయి జగిత్యాల నేటివిటీ కావాలని కోరింది. 95, 96, 97 ఆ ప్రాంతంలో అమ్మాయి కరీంనగర్ కేంద్రంగా ఆమె హై స్కూల్ బోధన పొందింది. మన నూతన జిల్లా జగిత్యాల ఏర్పడి 2016 ఏర్పడ్డది. బిఫోర్ 2016 జగిత్యాల జిల్లా లేదు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉన్నదే. ఆమె 2000 కన్నా ముందు ఏదైతుందో ఆమె విద్యా బోధన అంతా కరీంనగర్ జిల్లా కేంద్రంగా నడిచేది. ఆమె తండ్రి అక్కడ ఉద్యోగం చేస్తుంటే అక్కడ చదువుకుందాం. ఇక్కడ ఉద్యోగం కోసం అప్లై చేస్తే నువ్వు నేటివ్ కాదు అని చెప్పని ఆ అమ్మాయి మెరిట్ ఉండి కూడా అమ్మాయిని ఏదైతుందో రిజెక్ట్ చేసింది. ఆ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఏదైతున్నదో కరీంనగర్ చదువుకుంటే మరి ఆనాటి బోధన సదుపాయ ప్రకారం నేటివ్ అవుతుంది కదా. మీ పోయిన డిఓ గారు అని చెప్పారు, అమ్మాయి కోర్టు పోయింది, కోర్టుకి ఉత్తర్వులు తెచ్చుకున్నది. నేను మళ్ళీ రిప్రజెంట్ చేసిన, మళ్ళీ మొన్న ఏదైతుందో శాసనసభ మండలి వేదిక ఏదైతే అవసరం తీసుకెళ్ళినా. మీ జోన్ల సిస్టమ్ అసలు ఏం దొరికితే ఒకసారి మీరు ఆలోచించండి చెప్పండి. మీరు ఏ 7 జోన్లు చేసినో ఆ 7 జోన్లు కాదంటే 10 జోన్లు చేయండి.